దాంట్లో పవన్ కళ్యాణ్ గారు తూచా తప్పకుండా ఏదైతే చెప్పారో ఈ రోజు సహకరించడానికి ముందుకు వచ్చినటువంటి బండి రామకృష్ణ గారు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన కూడా చాలా కష్టపడారు, చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చింది. ఆయన ఏ రకంగా పనిచేసావో ఏ రకంగా కష్టపడారో నేను కూడా చూసా. ఎందుకంటే ఆ రోజు నేను కాలేజీలో స్కూల్లో చదువుతున్న దగ్గర నుంచి పరిచయం నాకు. చూసేవాడిని హిందూ కాలేజీలో, మేము హిందూ హై స్కూల్లో ఆడకుండా వెళ్ళినప్పుడు అక్కడ క్యాంటీన్ నడపడం, నాయుడుపేట సెంటర్లో క్యాంటీన్ నడపడం, తర్వాత అంచెలంచెగా హోటల్ పెట్టి ఇవాళ బందర్లో భోజనం అంటే అడ్రస్ ఆర్కే రెస్టారెంట్ అనే విధంగా మరి చూపించినటువంటి రామకృష్ణ గారు రాజకీయాల్లోకి వస్తారని నేను అనుకోలే. కానీ 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఒక స్ఫూర్తితో ఆయన ఆ రోజున రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేశారు. కానీ దురదృష్టం ఓడిపోయాం. ఆయన ఓడిపోయారు, నేను ఓడిపోయాను. ఆయన ఓడిపోయాక నేను అనుకున్నా రామకృష్ణ గారు ఇంకా రాజకీయాల్లో ఉండరేమోలే, ఎన్నికలు అయిపోయినాయి కదా వ్యాపారం చేసుకుంటారు అనుకున్నా. కానీ కసితో సేవ చేస్తూ ఉద్యమాలు చేస్తూ ముందుకు వచ్చినటువంటి రామకృష్ణ గారు కూడా నేను మరొకసారి దీనికి అభినందిస్తాను. ఎందుకంటే రాజకీయాల్లో ఇంకా సేవ చేయొచ్చనే ఆలోచనతో మరి వారు కూడా